హలో. నమస్తే అండి. ఇవాళ మనం తెలుసుకోబోయే విషయం ఏందంటే, సమాజం పట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా అంకిత భావంతోటి సమాజం పట్ల విశ్వాసం కలిగి పనిచేయాలి, జీవించాలి. ఎందుకంటే, సమాజం మనకి అనేక రకమైన అవకాశాలని, అనేక రకాలైన అవసరతలని మనకి ఎప్పుడు కూడా తీరుస్తూనే ఉంటది. సమాజంలో మనం 1% అయితే, సమాజం మనకు 99%. సమాజం ఎప్పుడూ కూడా 2 రకాల మనుషులుంటారు. ఒకటి ఒక రకం ప్రజలు ఒక టైప్ ఆఫ్ ఒక విషయాన్ని గమనిస్తా ఉంటే, ఇంకో రకమైన ప్రజలు ఇంకో రకమైన విషయాన్నంటే, కాయిన్‌కి 2 వైపులా అచ్చు బొమ్మ ఉన్న విధంగా ఒకళ్ళు బొమ్మను చూస్తా ఉంటే, ఇంకొకళ్ళు బురుసును చూసుకుంటారు. ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి. సో, మనం చెప్పబోయే విషయం ఏందంటే, సమాజం అనేది ఒక దేవాలయం లాంటిది. దాంట్లో రకరకాల మనుషులు, రకరకాల వాతావరణం, రకరకాల కల్చర్స్, రకరకాల భావాలు, రకరకాలమైన సంస్కృతులు, సంప్రదాయాలతో మిళితమైన సమాజంలో, సమాజంతో పాటు మనం గూడా సమాజానికి ఏదైనా చేయాలి అన్న భావనతో ఎప్పుడు గూడా మనం ప్రతిరోజు గూడా ముందుకెళ్తూ ఉండాలి. ఎందుకంటే సమాజంలో మనం ఒక భాగం కాబట్టి, సమాజం మనకి అనేక రకాల అవకాశాలనిస్తుంది. సో, దాన్ని అందిపుచ్చుకొని మనం ఆర్థికంగా మనం ఎదగలుగుతున్నాం. మనం చదువుకుంటున్నామంటే, మనం మన మనిషి పుట్టిన కాడ నుంచి ఒక హాస్పిటల్‌లాగా అనుకుందాం. మన ప్రయాణం మొదలు నుంచి మనకి ఎన్నో రకమైన హాస్పిటల్స్ మనకు సేవలు అందిస్తున్నాయి. వాళ్ళు మన దగ్గర కొంత ఫీజు తీసుకుంటున్నా గానీ, వాళ్ళు ఆ స్కిల్ నేర్చుకోబట్టి మనకు అందుబాటులో ఉండబట్టే కదా మనం దాన్ని వినియోగించుకుంటున్నాం. అట్లాగే ఫర్దర్‌గా ఎడ్యుకేషన్ సిస్టమ్‌లోకొస్తే, ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో కూడా అనేక రకములైన ఇన్‌స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి వాళ్ళు కూడా ఏందంటే వాళ్ళు ఒక స్కిల్ నేర్చుకొని ప్రజలకి కొంత సౌకర్యవంతంగా అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోటి వాళ్ళు నెలకొల్పుతారు. దాంట్లో కూడా మనం విద్య నేర్చుకుంటాం. విద్య నేర్చుకొని మనం దాంట్లో కూడా ట్రైన్ అప్ అయి ముందుకు వస్తూ ఉంటాం. తర్వాత కాలేజీల విషయంలో కూడా అంతే. కాలేజీల విషయంలో గవర్నమెంట్ కాలేజీలు గానీ, ప్రైవేట్ కాలేజీలు గానీ, ఐటీటీ కాలేజీలు గానీ ఏయైనా సరే కూడా ముందు సేవా భావంతోనే స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే సమాజానికి మా తరపున ఏదన్నా చేయాలి అన్న అంకిత భావంతోనే ప్రతి ఒక్కరు మొదలుపెడతారు. తర్వాత అది అనేక రకములైన కార్యాలు దాలుస్తూ ఉంటది. సో, అది పరిస్థితులను బట్టి మారుతూ ఉంటది. ఏదేమైనా మనం అలాగే ఉద్యోగ విషయంలో వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకున్న వ్యక్తులు మేజర్‌గా ఎక్కువ మందికి ఒక 100%లో 60, 70%కి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకుందామన్న ఆలోచన ఉంటది. గవర్నమెంట్ జాబ్ అంటే ఏంటి? గవర్నమెంట్ జాబ్ అంటే ప్రజలకు సేవ చేసే ఒక జాబ్. ప్రైవేట్ జాబ్‌కి, గవర్నమెంట్ జాబ్‌కి తేడా ఏందంటే, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వంలో వాళ్ళ యొక్క అడ్మినిస్ట్రేషన్, సబార్డినేషన్ వర్క్స్ ప్రజలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ చేస్తా ఉంటారు. సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంటే ప్రజలకు సేవ చేయటమే. సో, అట్లాగే రాజకీయ నాయకులు ఎట్లయితే సేవ చేస్తున్నారో, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడిన, ప్రజల కోసం రిక్రూట్‌మెంట్ చేయబడిన ఎంప్లాయీస్. ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా ప్రజల కోసమే ప్రతిదీ కూడా తయారు చేయబడింది. ప్రజల సౌకర్యార్థమే ప్రతిదీ కూడా సృష్టించబడింది. ఈ ప్రపంచంలో ప్రతిదీ గూడా మనిషికి మనిషి తోడనేది చాలా ఇంపార్టెంట్. అందుకని ప్రతి వ్యక్తి కూడా సమాజం పట్ల, సమాజానికి అంకిత భావంతోటి, సమాజం నాకేమిచ్చింది అనే పాయింట్ కంటే, సమాజానికి నేను ఎంతో కొంత నాకు చేతనైనంత వరకు కొంతైనా మేలు చేయాలి అన్న భావంతోటి ప్రతి మనిషి గూడా ప్రతిరోజు గూడా అనుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ గూడా మనకి సమాజంతోనే ముడిపడి ఉంది. రైతున్నాడు. రైతు 6 కాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే రైతొక్కడే తింటాడా? లేదు గదా! మనందరికీ పబ్లిష్ చేస్తున్నాడు. మనం దాని ద్వారా మనకు కావాల్సిన విధంగా మనం వంటలు వండుకొని మనం తింటున్నాం. అట్లాగే ప్రతి సెక్టార్ గూడా లాభేక్ష కోసం మొదలుపెట్టినా గానీ, అంతిమంగా జరిగే మేలేందంటే ప్రజలకి. ఎందుకంటే వారు వాళ్ళ కోసం మొదలుపెట్టినా, లేదా సమాజం కోసం మొదలుపెట్టినా గూడా సమాజ శ్రేయస్సులో అదొక భాగం. అందుకని ప్రతి వ్యక్తి గూడా ప్రతిరోజు ఎంతో కొంత సమాజానికి మీకు చేతనైనంత మేలు జరిగే విధంగా ప్రయత్నించండి. దాని ద్వారా ఏమవుతుందంటే సమాజంలో ఎప్పుడు గూడా పాజిటివిటీ పెరుగుతుంది. సమాజం ఎప్పుడు గూడా ఎవరిని గూడా ఏది ఆశించదు. అది నడుస్తా ఉంటది అట్లా. అందుకని ఈ ప్రపంచీకరణలో మనం మనుషుల్లో భాగం కాబట్టి, మనకు విఘ్నత కలిగి ఉంది కాబట్టి, సమాజంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగినా, లేదా రోడ్డు మీద ఏదన్నా గవర్నమెంట్ సెక్టార్‌కి సంబంధించిన ఏదైనా డ్యామేజ్ అవుతున్నా గానీ, మీరు స్పందించండి. స్పందిస్తే ఏందంటే, మీ స్థాయిలో ఆ స్పందన 1% అయినా చాలు. ఆ 1%
ఇంకో 1% ఇంకొకరు అట్లాగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిర్ణయం తీసుకుంటారు. మనల్ని చూసి ఇంకొకళ్ళు కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఎప్పుడూ కూడా మనం రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వటం అంటే దేనికోసం మనదే కదా! ప్రతిదీ కూడా గవర్నమెంట్ అనేది ప్రతిదీ కూడా చూసుకోవడానికి చాలా టఫ్‌గా ఉంటది. గవర్నమెంట్ అనేది మన కోసం పనిచేస్తుంది. మనం కూడా ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల కోసం కొంత మన సమయాన్ని కేటాయిద్దాం. ప్రతిరోజు కూడా మీకు తెలిసిన మీ ప్రాంతంలో, మీ గ్రామంలో కావచ్చు, మీ మండలంలో కావచ్చు, మీ జిల్లాలో కావచ్చు, మీ నియోజకవర్గాల్లో కావచ్చు. ఎవరైనా సరే, ఎవరికైనా ఏదైనా సమస్య ఉన్నప్పుడు మీకు తెలిసిన విషయాన్ని వాళ్ళతో పంచుకోండి. ఎవరైనా ఏదైనా సహాయం కోరుతున్నప్పుడు మీరు ఎంతవరకు చేయగలుగుతారో దాన్ని చేయండి. ఎందుకంటే మానవతా దృక్పథం అనేది ప్రతి మనిషిలో ఈరోజు ఉంది. అయితే ఇంత ముందుతో పోల్చుకుంటే కొంత కొరవడిందని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ ఆధునిక ప్రపంచంలో అనేక రకాలైన సమస్యలు, అనేక రకములైన ఇబ్బందులు అన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని అధిగమించడం కోసం మనిషి ఈ మానవతా దృక్పథాన్ని కొంత పక్కన పెట్టి అతని యొక్క పర్సనల్ డెవలప్‌మెంట్ కోసం, అతని యొక్క ఆర్థికమైన అభివృద్ధి కోసం, ఆ కుటుంబ అభివృద్ధి కోసం అతను అనేక రకములైన ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఈ సమాజం సంబంధించిన తాలూకు భావాల్ని, ఈ సమాజం పట్ల చూపించాల్సిన ప్రేమ, కరుణ, ఈ సమాజం పట్ల కొంచెం, కొంచెం తగ్గిందని మనం చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకని ఏదేమైనా కావచ్చు, ప్రపంచం మారినా, పరిస్థితులు మారినా, టెక్నాలజీ అప్‌డేట్ అయినా గానీ, మనిషికి మనిషి సహాయం చేసుకోగలిగినప్పుడు ఈ సమాజం ఎప్పుడూ గూడా ఆనందంగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ఇంతకు ముందులాగా ఎవరు వింటలేస్తారని కొంతమందంటారు. సో, ఎవరు విన్నా, వినకపోయినా ఒక మాట ఒక మాట చెప్పండి. లేదా ఒక దారి చూయించండి. మీకు తెలిసిన విషయంలో ఒక మాట చెప్పడం తప్పు లేదు. ఎందుకంటే, మనం రోజులో ఎన్నో రకమైన మాటలు మాట్లాడుతా ఉంటాం. ఎంతో కొంత సమయాన్ని మనకు నచ్చిందనుకో, మళ్ళీ నచ్చనిదనుకో కొంత వేస్ట్ చేస్తా ఉంటాం. లేదా కొంత వినియోగిస్తా ఉంటాం. దానిలో భాగంగా ప్రతిరోజున కూడా మినిమమ్ ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాలు సమాజం పట్ల ఆలోచించండి. సమాజానికి ఏం కావాలో అర్థం చేసుకోండి. సమాజం ఎటుపోతే నాకెందుకు అనుకోమాకండి. సమాజంలో మనం భాగం. సమాజం ఎటుపోతే మన జీవన గమ్యం కూడా అటే వెళ్తా ఉంటది. అందుకని సమాజంతోటి మన జీవితం ముడిపడి ఉంది. మనం బ్రతికి ఉన్నంత కాలం కూడా సమాజం అనేది మనకి దిక్సూచి లాంటిది. ఎందుకంటే మనం దాంట్లోనే ఉండాలి, దాంట్లోనే బ్రతకాలి, దాంట్లోనే జీవించాలి, దాంట్లోనే డబ్బు సంపాదించాలి, దాంట్లోనే మనం ఇల్లు కట్టుకోవాలి, దాంట్లోనే జీవించాలి. కాబట్టి సమాజం పట్ల మనం ఎప్పుడూ కూడా మంచి దృక్పథంతోటి, అంకిత భావంతోటి ఉండండి. సమాజం సమాజం నాకేమిచ్చింది అనే పాయింట్ కంటే, సమాజానికి ఏమి ఇవ్వగలను అన్నది ప్రతిరోజు మీ డైలీ లైఫ్‌లో ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు కేటాయించండి. దాని ద్వారా సమాజం చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా తయారవ్వడానికి మీ వంతుగా కృషి చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.